కరీంనగర్ మేయర్ సునీల్ రావు స్వార్థపరుడన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అవినీతి కేసులు తప్పించుకునేందుకే బీజేపీలోకి వెళ్తున్నారని విమర్శించారు. తాము అవినీతి చేస్తున్నామని ఆరోపిస్తున్న సునీల్ రావు దమ్ముంటే బీజేపీతో ఎంక్వైరీ చేయించుకోవాలని సవాల్ విసిరారు. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారితే ఓకే, కానీ తమ జోలికస్తే ఊరుకోమన్నారు గంగుల. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బాగా తిని బలిసి ఈరోజు ఆ పార్టీ అధికారం లేకపోతే మా పార్టీలోకి వచ్చి దొడ్డిదారిన మేయర్ అయిన వ్యక్తి ఈరోజు పార్టీని విమర్శించిపోతున్నాడు, మమ్మల్ని విమర్శించిపోతున్నాడు. అవినీతి ఆరోపణలు ఎక్కడొచ్చినా నీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు. ఈరోజు అవినీతి ఈరోజు తప్పించుకున్నందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎంపీ గారి దగ్గరకు పోయి నువ్వు జాయిన్ అవుతున్నావు. నువ్వు ఎందుకు భయం? కేసుల మీద భయమా నీకు? ఇప్పుడు నువ్వు మేయరే కాకపోతేవి, మేయరే లేకపోతేవి, ఇప్పుడు 2-3 మేయర్ అవుతావి, ఇంకేం అభివృద్ధి చేస్తావు? నువ్వు స్టేట్మెంట్ ఏమని ఇచ్చినావు? నువ్వు నా రాజకీయ భవిష్యత్తు కోసం పోతున్నాను. రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు నువ్వు పార్టీ మీద మా మీద విమర్శ చేస్తావు అంటే నువ్వు నీ స్వార్థం కాకపోతే ఏంది? ఇక్కడ భయపడేవాడు లేడు ఇక్కడ. కాబట్టి అటువంటి ఉద్దేశం వస్తే గిట్ట నీ మీద ఎంక్వైరీ పెట్టుకో. ఇప్పుడు బండి సంజయ్ గారు నిజంగా నీకు ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే నాతో పాటు ఆయన కూడా ఎంక్వైరీ పెట్టు, ఏమేమి అవినీతి జరిగిందో. కానీ నోటికొచ్చి మాట్లాడితే కూర్చుంటే ఇక్కడ ఎవరు లేరు. డెఫినెట్గా దాని సమాధానం స్ట్రాంగ్గా ఉంటుంది.